అన్నీ కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే 15 ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు. సరే చాలా రోజులు నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు. కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ అందరికీ తెలిసింది, మీ ముందే మాట్లాడారు. సర్వే నెంబర్తో సహా చెప్పి, ముఖ్యంగా టీవీ రెడ్డి గారు సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికి కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం, సరే గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూములపైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే ఇంకో వాళ్ళ పేరు మీద ఎక్కించడం, కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి తెలియకుండా ఇంకోళ్ళకి ఎక్కించడం ధరణిలో, దాన్ని 2-3 సార్లు ఒకరి తర్వాత ఒకరికి ట్రాన్స్ఫర్ కావటం, వాళ్లే పర్మనెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం, అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం. అతను కార్యాలయాల చుట్టూ తిరిగి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు.